హాయ్ ఫ్రెండ్స్, సండే మాఘ పౌర్ణమి కదండి. మాఘ పౌర్ణమి అంటే తమిళనాడులో తైపూసం అంటారు, పాలకుడం అంటారు. పాలకుడం అంటే పాల బిందెలతో మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్ళి మురుగనికి అభిషేకం చేస్తారండి. చక్కగా చిన్న చిన్న బిందెలు తీసుకొని వాటికి పసుపు పూసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని వాటిని పాలతో నింపుకోవాలండి బిందెలని. తర్వాత పైన మూత పసుపు బట్టతో మూసేయాలండి. మూసేసిన తర్వాత పువ్వులతో అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టి అక్కడ పూజ చేసి, ఆ పూజ చేసిన తర్వాత తలపై పెట్టుకొని ఆ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి దారిలో అమ్మవారి గుడి ఉంటుందండి. ఇది అమ్మవారి గుడి అనమాట. అమ్మవారి గుడి వచ్చి అక్కడ కూడా ప్రదక్షిణ చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఊరేగింపుగా గుడికి వెళ్తామండి, మురుగన్ గుడికి. ఇది అమ్మవారి గుడి చూడండి. అమ్మవారికి నమస్కరించుకోండి మీరు కూడా. ఊరేగింపుగా ఇక్కడ ఒక ప్రదక్షిణ చేస్తున్నారు చూడండి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మురుగన్ గుడికి మన గుడికి వచ్చేసాము. ఇది వినాయకుడి గుడి అండి. మెయిన్గా అంతకుముందు అయితే పాతదనమాట. దాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా కట్టారు. ఈ మధ్యనే కుంభాభిషేకం కూడా జరిగిందండి. ఈ గుడిలో అన్ని విగ్రహాలు ఉంటాయండి. మెయిన్ వినాయకుడు, తర్వాత పరమేశ్వరుడు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, దుర్గామాత, అన్ని విగ్రహాలు చాలా ఉన్నాయండి. బాగా పెద్దగా కట్టారు గుడి కొత్తగా, చాలా బాగుంది. కుంభాభిషేకం జరిగిన తర్వాత నేను ఇదేనండి ఫస్ట్ టైం రావటం. చూసారా, ఆడవాళ్ళంతా చక్కగా లైన్లో ఎట్లా పాల బిందెలతో వెళుతున్నారు. అక్కడ దీపాలు వెలిగించారండి. ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇది ఆడవాళ్ళు చక్కగా లైన్లో ఇటు నుంచి పాలాభిషేకం జరిగిన తర్వాత ఇటువైపు వస్తున్నారండి. అది మధ్యలో కనపడేది సుబ్రహ్మణ్య స్వామి గుడి. చాలా చక్కగా జరిగింది మేళతాళాలతో. ఈ పాల బిందెలు తల మీద పెట్టుకున్న ఆడపడుచులకి ఒక 4 ఆడపడుచులు చక్కగా కాళ్ళకు పసుపు రాసి గంధం పూసి బుగ్గలకి చక్కగా కుంకుమ బొట్లు పెడతారండి. విభూది రేఖలు నుదుటిన పెడతారు. అవన్నీ చక్కగా అలంకరించుకొని ఆడపడుచులు చూడండి. ఆమెకి బొగ్గ మీద అట్లా కనిపిస్తుందా మీకు? గంధం రాశారనమాట. గంధం రాసి కుంకుమ బొట్లు పెడతారు. మురుగనికి పాలాభిషేకం జరుగుతుందండి. చూడండి, పాల బిందెలు ఇస్తున్నారు. పాలాభిషేకం అయిపోయిందండి. పెరుగుతో అభిషేకం చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి మీరు కూడా.
పాలాభిషేకం అయిపోయిందండి. పాలతో, పెరుగుతో, కొబ్బరి నీళ్ళతో, గంధం, విభూది అన్ని రకాల అభిషేకాలు జరిగినాయి. ఇప్పుడు దీపారాధన జరుగుతుంది. అలంకరణ చాలా బాగా చేశారు. చక్కగా స్వామివారికి బట్టలు కూడా పెట్టారండి. మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీర్చుకున్నారు. చూడండి, ఇది కొంచెం దగ్గరికి వెళ్ళి తీశాను. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీరు కూడా అనుకున్న పనులన్నీ జరుగుతాయండి. ஒரு சைடு எனக்கு అన్ని రకాల అభిషేకాలు, పూజలు, దీపారాధనలు అన్నీ చక్కగా చేశారండి పూజారి గారు. అలంకరణ కూడా చక్కగా చేశారు. ఇక్కడ అన్నదానం మొదలైంది. లైన్లో నుంచున్నారు. కొంతమంది తీసుకొని కూర్చొని తింటున్నారండి ప్రసాదం. చూసారా, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అండి. గ్రీన్ కలర్ శారీస్ కట్టుకున్నారు. నన్ను కూడా గ్రీన్ కలర్ శారీ కట్టుకోమన్నారు. నేను అదే కట్టుకున్నానండి. మురుగనికి గ్రీన్ శారీస్ కట్టుకుంటారంటండి. నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను ఫాలో అయిపోతాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే చెన్నైలో ఉంటారు కాబట్టి ఇక్కడ పద్ధతులు, ఆచారాలు వాళ్ళకు తెలుసు. అందుకని వాళ్ళు చెప్పింది నేను ఫాలో అవుతాను. ఇది వినాయకుడి గుడి అండి. వినాయకుడి విగ్రహం చక్కగా అలంకరించారు. చాలా పవర్ఫుల్ స్వామి ఈయన. చూసారా, ఇది మెయిన్ గుడి అండి. నమస్కారం చేసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.